నమస్తే అందరికి. గుడ్ ఈవినింగ్. ఈ రోజున సెషన్కి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ షుకూర్ షేక్ అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ టు సే దట్ ఐ ఆమ్ ఏ సబ్ ఫ్రాంచైజీ ఆఫ్ ఎంఎస్టీ బ్లాక్ చైన్. యాజ్ ఏ సబ్ ఫ్రాంచైజీ నా రోల్ ఏమిటంటే ఈ మిషన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లడం, బిజినెస్ మరియు ఇండివిజువల్స్ని ఎంపవర్ చేయడం, వాళ్ళని న్యూ డిజిటల్ ఈకోసిస్టంలో పార్ట్ చేయడం. ఫ్రెండ్స్, ఎంఎస్టీ బ్లాక్ చైన్ అనే ఆపర్చునిటీ ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్ మరియు ఇన్క్లూజివ్నెస్ ప్రిన్సిపల్స్ మీద బిల్డ్ అయింది. మనందరం కలిసి ఈ గ్లోబల్ మూమెంట్ని ఇంకా స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. లెట్స్ స్టార్ట్ దిస్ డిజిటల్ రెవల్యూషన్ టుగెదర్. ఎంఎస్టీ విజన్ ఏంటి? వీ వాంట్ టు మేక్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్ ఆఫ్ బిజినెస్. అంటే ఎంఎస్టీ లక్ష్యం బిజినెస్ ప్రపంచంలో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. ఇక్కడ లాభం కేవలం కొంతమంది మాత్రమే కాకుండా అందరికీ చేరాలి అనేదే మెయిన్ లక్ష్యం. లెట్స్ రీడిఫైన్ ద ఫ్యూచర్. మనందరం కలిసి భవిష్యత్తుని మళ్ళీ డిఫైన్ చేద్దాం. ఒక ఫ్యూచర్ అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ దక్కాలి. ఇప్పటి డిజిటల్ ప్రపంచం చాలా చోట్ల ఒపాక్గా ఉంది. ఇట్ మీన్స్ అన్నీ క్లియర్గా కనిపించడం లేదు. కంట్రోల్ మోస్ట్లీ పెద్ద ప్లాట్ఫామ్స్ లేదా అథారిటీస్ చేతుల్లో ఉంది, కానీ కామన్ యూజర్కి పెద్దగా ఉండడం లేదు. ఎంఎస్టీ బ్లాక్ చైన్ మిషన్ ఏంటి? ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. అక్కడ యూజర్కి నిజమైన డేటా ఓనర్షిప్ దక్కుతుంది. మీ డేటా మీద పూర్తి హక్కు మీకే ఉంటుంది. క్రిప్టోగ్రఫిక్ సెక్యూరిటీతో అన్నీ సెక్యూర్ అవుతాయి. అనాథరైజ్డ్ యాక్సెస్కి అవకాశం ఉండదు, లేదు. ప్లాట్ఫామ్స్ మరియు యూజర్స్ కలిపి గ్రో అవుతారు. ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా, మోనోపలి లేకుండా. అంటే ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఒక ఈకోసిస్టమ్ క్రియేట్ చేస్తుంది. అక్కడ డెవలపర్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, లేక సాధారణ యూజర్ అయినా ప్రతి ఒక్కరూ ఎంపవర్డ్గా ఫీల్ అవ్వాలి. ఎంఎస్టీ బ్లాక్ చైన్తో డేటా మీది, పవర్ కూడా మీది. వాట్ ఈజ్ ఎంఎస్టీ బ్లాక్ చైన్? ఎంఎస్టీ మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ భారతదేశంలోని మొదటి లేయర్ 1 బ్లాక్ చైన్. అంటే ఇది తన సొంత ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ నెట్వర్క్పై పనిచేస్తుంది. ఇథేరియం, సొలానా లేదా బిఎస్సి లాంటి ఇతర నెట్వర్క్స్ మీద డిపెండ్ అవ్వదు. ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, ఇండిపెండెంట్ నెట్వర్క్. ఎంఎస్టీకి తన సొంత బ్లాక్ చైన్ ఉంది కాబట్టి స్పీడ్, స్కేలబిలిటీ, కంట్రోల్ అన్నీ ఎంఎస్టీ దగ్గరే ఉంటాయి. హై స్కేలబిలిటీ, ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి. పెద్ద స్కేల్లో కూడా లో ఫీజ్ ప్లస్ హై స్పీడ్ మెయింటైన్ చేయగలదు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే అడ్వాన్స్డ్ క్రిప్టోగ్రఫీ వాడుతుంది. డేటా ట్యాంపర్ ప్రూఫ్, అంటే హ్యాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ట్రాన్స్పరెన్సీ, ప్రతి ట్రాన్సాక్షన్ పబ్లిక్ లెడ్జర్లో రికార్డ్ అవుతుంది. యూజర్కి పూర్తి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. డీసెంట్రలైజేషన్, కంట్రోల్ ఒకే ఎంటిటీ చేతుల్లో ఉండదు. కమ్యూనిటీ ప్లస్ పార్టిసిపెంట్స్ నెట్వర్క్ను మెయింటైన్ చేస్తారు. ఎంపవర్మెంట్, డెవలపర్స్కి డాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ బిల్డ్ చేసే ఛాన్స్. బిజినెసెస్కి సెక్యూర్ సొల్యూషన్స్, యూజర్స్కి రియల్ డేటా ఓనర్షిప్. ఎంఎస్టీ బ్లాక్ చైన్ మిషన్ ఒక ట్రాన్స్పరెంట్, ఫెయిర్ మరియు ఇన్క్లూజివ్ డిజిటల్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయడం. డేటా, పవర్ మరియు ఆపర్చునిటీస్ యూజర్స్ చేతుల్లో ఉండేలా చేయడం.
షార్ట్గా చెప్పాలంటే ఎంఎస్టి బ్లాక్ చైన్ అంటే ఒక మేడ్ ఇన్ ఇండియా లేయర్ 1 బ్లాక్ చైన్. ఇది స్పీడ్, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీతో పాటు డిజిటల్ ఎంపవర్మెంట్ ఫ్యూచర్ని రీడిఫైన్ చేస్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఇది డీసెంట్రలైజేషన్ యొక్క బ్యాక్ బోన్ అండి. ఎంఎస్టి బ్లాక్ చైన్ నెట్వర్క్స్ అంటే బ్లాక్ చైన్ ఈకోసిస్టమ్కి బ్యాక్ బోన్ లాంటిది. ఇవి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటే డాప్స్, టోకెన్స్ మరియు చాలా ఇన్నోవేటివ్ యూజ్ కేసెస్ బిల్డ్ చేయడానికి పవర్నిస్తాయి. యునిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంఎస్టి బ్లాక్ చైన్ నెట్వర్క్స్ గురించి మాట్లాడితే స్కేలబిలిటీ ఉంటుంది, అంటే పెద్ద సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ కూడా ఫాస్ట్గా హ్యాండిల్ చేస్తుంది. సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ క్రిప్టోగ్రఫీ వల్ల సిస్టమ్ చాలా సేఫ్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్ అవుతుంది. ఎఫిషియన్సీ, లెస్ ఎనర్జీ కన్జంప్షన్తో పాటు హై పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ క్వాలిటీస్తో ఎంఎస్టి బ్లాక్ చైన్ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ ఫ్యూచర్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఒక టెక్నాలజీ. దీనిని విజనరీ డెవలపర్స్ మరియు ఇన్నోవేటర్స్ కలిసి రూపొందించారు. ఎందుకంటే వాళ్ళు డీసెంట్రలైజేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ట్రాన్స్పరెన్సీ, సెక్యూరిటీ మీద ఉన్న డీప్ కమిట్మెంట్ వల్ల ఎంఎస్టి బ్లాక్ చైన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాలిడేటర్స్, డెవలపర్స్ మరియు నెటిజన్స్తో కనెక్ట్ అవుతుంది. మనం కలిసి ఒక డిజిటల్ ప్రపంచాన్ని మళ్ళీ రీషేప్ చేస్తున్నాం. ఒక ఈకోసిస్టమ్, అక్కడ కంట్రోల్, ఓనర్షిప్ మరియు ట్రస్ట్ అందరి చేతుల్లో ఉంటుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఎంపవర్స్ డాప్స్, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, టోకెన్స్, కొత్త ఇన్నోవేటివ్ యూజ్ కేసెస్ ఇవి బిల్డ్ చేయడానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ కల్పిస్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ కొలాబరేషన్, ట్రస్ట్ అండ్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడితే ఎంఎస్టి డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ అందరికీ ఓపెన్గా ఉంటుందండి. ఎవరైనా ఇందులో భాగం కావచ్చు. ఇది ఒక సెక్యూర్ ప్లాట్ఫామ్. ఇది రియల్ వరల్డ్ వాల్యూ క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది మరియు ఒక ఫ్యూచర్ బిల్డ్ చేస్తుంది. కొలాబరేషన్ అండ్ ట్రస్ట్ మీద నిలబడే ఫ్యూచర్ మనకి అందిస్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ పార్ట్నర్షిప్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈ సెక్టర్స్లో కీ పార్ట్నర్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసి రియల్ వరల్డ్ ఛాలెంజెస్ను ఎఫెక్టివ్లీ అడ్రస్ చేస్తుంది. అలాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిమాండ్స్ను స్కేల్ చేస్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ టెక్నాలజీ, ఇది ఒక గ్లోబల్ మూమెంట్. ఒక ఇన్క్లూజివ్, ట్రాన్స్పరెంట్ మరియు డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ వైపు మనల్ని తీసుకెళ్తున్న ఉద్యమం. లీగల్ ఎస్టాబ్లిష్మెంట్స్ గురించి మాట్లాడితే లీగల్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు ఈ సర్టిఫికేట్స్ అన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్స్ అఫైర్స్ నుండి, అంటే ఎంసీఏ నుండి పొందిన సర్టిఫికేట్. అలాగే కంపెనీ పాన్ కార్డ్, జిఎస్టి సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్. ఎంఎస్టి అనేది ఇండియా యొక్క స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్. ఎంఎస్టి బ్లాక్ చైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ రెగ్యులేషన్స్ కమిట్మెంట్ విషయానికి వస్తే ఎంఎస్టి బ్లాక్ చైన్ పూర్తిగా ట్రాన్స్పరెన్సీ మరియు రెగ్యులేటరీ స్టాండర్డ్స్ను ఫాలో చేస్తుంది. ఎంఎస్టి లక్ష్యం ఏమిటి? ఒక ఈకోసిస్టమ్ క్రియేట్ చేయడం. అది ట్రస్ట్ వర్తీ, సెక్యూర్ మరియు లీగల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎంఎస్టి వద్ద ఉన్న ఎసెన్షియల్ లీగల్ డాక్యుమెంట్స్, కార్పొరేట్ రిజిస్ట్రేషన్స్, ట్యాక్స్ కంప్లైంట్స్, వేరియస్ రికగ్నిషన్స్ ఇవన్నీ ఎంఎస్టి కంప్లైంట్స్ కమిట్మెంట్ను అలాగే ట్రస్ట్ బిల్డింగ్ అప్రోచ్ను ప్రూవ్ చేస్తాయి. దీనివల్ల ప్రతి స్టేక్ హోల్డర్కి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ దక్కుతుందండి. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఇంక్యుబేటెడ్ బై అపియారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టిపిఐ, గురుగ్రామ్. ఎంఎస్టి బ్లాక్ చైన్కి చాలా గర్వంగా ఉంది. దేనికంటే ఇది అపియారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇంక్యుబేట్ చేయబడింది.
ఈ సిఓఈ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టిపిఐ గురుగ్రామ్లో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థ అండి. ఈ ఇంక్యుబేషన్ ద్వారా ఎంఎస్టికి ఒక ఈకో సిస్టమ్ లభించింది. అక్కడ ఇన్నోవేషన్, మెంటార్షిప్ అండ్ కొలాబరేషన్కి ప్రోత్సాహం లభిస్తుంది. ఎపిఆర్ఈ సిఓఈ యొక్క మెయిన్ ఉద్దేశం బ్లాక్ చైన్ స్టార్టప్స్కి సపోర్ట్ ఇవ్వడం, కట్టింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్ట్ గైడెన్స్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా. ఈ కొలాబరేషన్ వల్ల ఎంఎస్టి బ్లాక్ చైన్కి ఏమేమి లభించాయంటే రెగ్యులేటరీ అలైన్మెంట్ అండ్ కంప్లైంట్ సపోర్ట్, టాప్ మెంటర్స్ అండ్ టెక్ ఎక్స్పర్ట్స్ యాక్సెస్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ స్కేలింగ్ అక్రాస్ ఇండస్ట్రీస్. సారీ, ఇది కేవలం ఒక ఇంక్యుబేషన్ మాత్రమే కాదు, ఇది ఎంఎస్టి యొక్క కమిట్మెంట్, ఒక ట్రాన్స్పరెంట్, సెక్యూర్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్లే దిశ. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ఫౌండింగ్ మెంబర్స్ మహేంద్ర ధోమసే గారు, ఫౌండర్ అండ్ సిఇఓ, కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ ప్రమోద్ బొరాటే. ఇక టీం, దీంట్లో వర్క్ చేసిన టీం, మెంటర్షిప్, లీగల్ అడ్వైజరీ బోర్డ్ గురించి మాట్లాడితే దీంట్లో బ్లాక్ చైన్ కన్సల్టెంట్స్గా రాజ్ కపూర్ గారు, ప్రసన్న లోహార్ గారు. అంటే రాజ్ కపూర్ గారు గేమింగ్ ఇండస్ట్రీలోని ఫౌండర్, ఇండియా బ్లాక్ చైన్ ఎలియన్స్ చైర్మన్, గ్లోబల్ ఎలియన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ప్రసన్న లోహార్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన వ్యక్తి, అవార్డ్ విన్నింగ్ సిఎక్స్ఓ బ్యాంకర్, డిజిటల్ ఆర్కిటెక్ట్, ఇండస్ట్రీ ఇన్నోవేటర్. అలాగే కమలేష్ నాగవేర్, ఈయన ఫేమస్ బ్లాక్ చైన్ సెలబ్రిటీ ఇన్ ఇండియా, టెడెక్స్ స్పీకర్, మెంటర్ ఇన్ ఎపిఆర్ఈ. మనకి ఇండియాలో జరిగే ఏ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్కైనా, ఏ బ్లాక్ చైన్ సమిట్కైనా సరే ఖచ్చితంగా యాజ్ ఏ టెడెక్స్ స్పీకర్గా కమలేష్ నాగవేర్ గారిని మనం చూడొచ్చు. అలాగే అనిల్ ముండే, ఈయన రియల్ ఎస్టేట్ రంగంలోని మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఈయన పిహెచ్డి స్కాలర్స్ ఇన్ ఎస్పి జైన్ ముంబై అండ్ ఎస్పి జైన్ ముంబైలోని అండ్ సిఇఓ బ్రిక్స్ చైన్ యొక్క సిఇఓ అండి. ఈయన రియల్ ఎస్టేట్ రంగాన్ని టోటల్గా బ్లాక్ చైన్లోకి తీసుకొచ్చే ప్రాజెక్ట్ మీద ఈయన ఫుల్లీ వర్క్ చేస్తున్నారు. అతి తొందరలో ఈ ప్రాజెక్ట్ మన ఎంఎస్టి బ్లాక్ చైన్లో లైవ్ కానుంది. నెక్స్ట్, లీగల్గా ఏవైనా కంప్లైంట్స్ కావాలన్నా, లీగల్ డాక్యుమెంట్స్ కావాలన్నా, లీగల్ అప్రోచ్ కావాలన్నా, లీగల్లీ ఏవైనా ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్లో వాటన్నిటికీ కూడా ఎదుర్కోవడానికి ఫాథమ్ లీగల్ ఫౌండర్, కార్పొరేట్ లాయర్, ఈమె మిస్ అడ్వకేట్ ఇషితా శర్మ, హార్వర్డ్ యూనివర్సిటీ నుండి అండి. ఈమె టోటల్గా లీగల్ బోర్డులోని మన ఎంఎస్టికి సంబంధించి ఎటువంటి లీగల్ కంప్లైంట్స్ కావాలన్నా ఈమె చూసుకుంటారు. ఇక బ్యాంకింగ్ సొల్యూషన్స్ అండ్ ప్రొవైడర్స్ విషయానికి వస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అంటే మనకి ఎంఎస్టి బ్లాక్ చైన్లో ఏవైనా కమిషన్స్ ఎర్న్ చేసినా ఆ విత్డ్రావల్స్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైవేట్ నెట్వర్క్, ప్రైవేట్ గేట్వే కాకుండా డైరెక్ట్లీ బ్యాంకింగ్ గేట్వేస్ ద్వారానే జరుగుతున్నాయి ప్రతిదీ కూడా. మీరు బై చేసే ప్రతి ఫ్రాక్షన్కి కూడా జిఎస్టి ట్యాక్స్ ఇన్వాయిస్ మీ మెయిల్కి వస్తుంది. 100% ట్యాక్స్ పెయిడ్ ఇన్కమే మీరు ఇక్కడ ఎర్న్ చేస్తారు. ఎంఎస్టి లేయర్ 1 బ్లాక్ చైన్, దీని యొక్క యూజ్ కేసెస్ అంటే ప్రధాన ఉపయోగాలు ఏంటి అంటే డిజిటల్ కరెన్సీలు. ఒక బ్లాక్ చైన్ నుండి ఏంటి యూజ్ కేసెస్ ఉంటాయి, ఒక బ్లాక్ చైన్ యొక్క ఉపయోగాలు ఏంటి అని అంటే ఫస్ట్ డిజిటల్ కరెన్సీలు దీంట్లో ఉత్పత్తి చేయొచ్చండి. అంటే ఎంఎస్టి బ్లాక్ చైన్ నేటివ్ కాయిన్స్ని ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఇది పార్టిసిపెంట్స్కి ఇన్సెంటివ్ ఇస్తుంది. వారు ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ చేసి నెట్వర్క్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తారు. సెకండ్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే డిఫై. ఎంఎస్టి బ్లాక్ చైన్ డిఫై అప్లికేషన్స్ అంటే లెండింగ్, బారోయింగ్, ట్రేడింగ్
కోసం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుంది. దీనివల్ల ఫైనాన్షియల్ సెక్టర్లో ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసిబిలిటీ వస్తుంది, అది కూడా వితౌట్ సెంట్రలైజ్డ్ అథారిటీ. నాన్ ఫంజిబుల్ టోకెన్స్, ఎన్ఎఫ్టీస్. ఎంఎస్టీ బ్లాక్ చైన్పై మీరు యునిక్ డిజిటల్ అసెట్స్, ఆర్ట్స్, కలెక్టబుల్స్, ఇన్ గేమ్ ఐటమ్స్ను క్రియేట్, ట్రేడ్ అండ్ ఓన్ చేయవచ్చండి. ఇది ఓనర్షిప్ని సెక్యూర్ అండ్ వెరిఫైబుల్ చేస్తుంది. ఇలా క్రియేటర్స్ అండ్ కలెక్టర్స్ రెండింటిని ఎంపవర్ చేస్తుంది. అసలు షార్ట్గా చెప్పాలంటే ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఒక మల్టీ యూటిలిటీ లేయర్ 1 ప్లాట్ఫామ్. ఇది కరెన్సీస్, ఫైనాన్స్ మరియు డిజిటల్ అసెట్స్ అన్నిటికీ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఈకోసిస్టమ్ని ఇస్తుంది. ఎంఎస్టీ బ్లాక్ చైన్ రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ విషయానికి వస్తే, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎంఎస్టీ బ్లాక్ చైన్తో గూడ్స్ ఆరిజిన్, మూమెంట్ అండ్ ఓనర్షిప్ను ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల సప్లై చైన్లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ వస్తుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్, నేటివ్ కాయిన్స్ ద్వారా యూజర్స్కి యాక్సెస్ లభిస్తుంది. ప్రీమియం సర్వీసెస్, ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్కి ఇవన్నీ ఒక సెక్యూర్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఈకోసిస్టంలో జరుగుతాయి. ఓటింగ్ సిస్టమ్స్ విషయానికి వస్తే, బ్లాక్ చైన్ బేస్డ్ ఓటింగ్ మెకానిజమ్స్ ట్యాంపర్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. దీనివల్ల డెమోక్రటిక్ ప్రాసెస్పై ట్రస్ట్ పెరుగుతుంది. అలాగే గేమింగ్, డీసెంట్రలైజ్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ప్లేయర్స్ని ఎంపవర్ చేస్తాయి. వాళ్ళు తమ డిజిటల్ అసెట్స్ని ఓన్, ట్రేడ్ అండ్ మోనటైజ్ చేయగలరు. ఇక గేమింగ్ అంటే కేవలం ఫన్ మాత్రమే కాదు, ఇది ఒక డిజిటల్ ఎకానమీ కూడా. ఎంఎస్టీ బ్లాక్ చైన్ యూజ్ కేసెస్ సప్లై చైన్ నుండి గేమింగ్ వరకు ప్రతి ఇండస్ట్రీకి ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంపవర్మెంట్ తీసుకొస్తాయి. ఎంఎస్టీ బ్లాక్ చైన్ బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ పవరింగ్ గ్లోబల్ బిజినెస్. క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే ఎంఎస్టీ బ్లాక్ చైన్తో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్, సెక్యూర్ అండ్ లో కాస్ట్గా జరుగుతాయి. దీంతో ట్రెడిషనల్ బ్యాంకింగ్ బ్యారియర్స్ డిసపియర్ అవుతాయి మరియు గ్లోబల్ బిజినెస్ సింపుల్ అండ్ యాక్సెసిబుల్ అవుతుందండి. అంటే మీరు ఏవైనా పేమెంట్స్ ఇంటర్నేషనల్లీ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ అది బ్లాక్ చైన్లో చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా లిమిటెడ్ ఫీజు, చాలా లో కాస్ట్తోనే జరిగిపోతుంది. మెడికల్ సెక్టర్ విషయానికి వస్తే, పేషెంట్ రికార్డ్స్ అండ్ హెల్త్ డేటాను సెక్యూర్ అండ్ యాక్సెసిబుల్ చేస్తుంది, అది కూడా వితౌట్ థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్. బ్యాంకింగ్ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసి ఫైనాన్షియల్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది. దీనివల్ల ట్రస్ట్ అండ్ ఎఫిషియన్సీ రెండూ పెరుగుతాయి. అగ్రికల్చర్ సప్లై చైన్ ట్రాకింగ్ అండ్ వెరిఫికేషన్లో సహాయం చేస్తుంది. ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్కి రైట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ కామర్స్ పేమెంట్స్ని సెక్యూర్ అండ్ సీమ్లెస్ చేస్తుంది. ఫ్రాడ్ ప్రివెన్షన్లో సపోర్ట్ చేసి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరికి బెనిఫిట్ ఇస్తుంది. హోటల్ ఇండస్ట్రీ విషయానికి వస్తే, బుకింగ్స్ను సింప్లిఫై చేసి లాయల్టీ ప్రోగ్రామ్స్ని స్మార్ట్గా మేనేజ్ చేస్తుంది. దీనివల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగవుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు కాంట్రాక్ట్స్ని డిజిటల్లీ సెక్యూర్ చేస్తుంది. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రియల్ టైం ట్రాకింగ్ సదుపాయం ఇస్తుంది. దీనివల్ల అకౌంటబిలిటీ అండ్ స్పీడ్ రెండూ పెరుగుతాయి. ఇక షార్ట్గా చెప్పాలంటే ఎంఎస్టీ బ్లాక్ చైన్ హెల్త్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ప్రతి సెక్టార్లో సెక్యూరిటీ, ట్రస్ట్, ఎఫిషియన్సీ అండ్ ఎంపవర్మెంట్ని తీసుకువస్తుంది. అసలు బ్లాక్ చైన్ నోడ్ వ్యాలిడేటర్ అంటే ఏమిటి? ఇది కదా మనందరికీ కావాల్సింది. దీని గురించే కదా ఈరోజు అందరూ జాయిన్ అయ్యారు. అసలు మీరందరూ తెలుసుకోవాల్సింది ఈ బ్లాక్ చైన్కి నోడ్ వ్యాలిడేటర్ అంటే ఏంటి? నోడ్ వ్యాలిడేటర్ అనేది ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసే మరియు కొత్త బ్లాక్స్ యాడ్ చేసే వ్యక్తి అండి నోడ్ వ్యాలిడేటర్ అంటే. ఇది ఎక్కువగా ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే పిఓఎస్ ఆధారంగా ఉండే నెట్వర్క్స్లో యూజ్ అవుతుంది. ఇక్కడ మైనింగ్ కాదు, స్టేకింగ్ జరుగుతుంది. ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ మెకానిజం. ఎక్కడైతే స్టేకింగ్ జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మెకానిజం. సో ఈ ఎంఎస్టీ బ్లాక్ చైన్ అనేది ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద వర్క్ అయ్యే బ్లాక్ చైన్.
వాలిడేటర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ వాలిడేట్ చేయడం, ప్రతి ట్రాన్సాక్షన్ నిజమైనదా కాదా అని కన్ఫర్మ్ చేయడం, బ్లాక్స్ క్రియేట్ చేసి యాడ్ చేయడం, వెరిఫైడ్ ట్రాన్సాక్షన్స్ని కొత్త బ్లాక్లో జోడించడం, కన్సెన్సస్లో పార్టిసిపేట్ చేయడం, మిగతా వ్యాలిడేటర్స్తో కలిసి బ్లాక్ చైన్ స్థితి నిర్ణయించడం, సెక్యూరిటీ మెయింటైన్ చేయడం, తప్పు లేదా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ను ఆపడం. వ్యాలిడేటర్గా అడ్వాంటేజెస్: రివార్డ్స్ వస్తాయి, వ్యాలిడేటెడ్ ట్రాన్సాక్షన్స్పై ఫీజ్ మరియు కొత్త కాయిన్స్ లభిస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్లో కూడా రోల్ దొరుకుతుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ పెరుగుతుంది, నెట్వర్క్ మరియు యూజర్స్కు సేఫ్ ఎన్విరాన్మెంట్ కలుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వ్యాలిడేటర్ అవ్వడం అంటే బ్లాక్ చైన్కి సెక్యూరిటీ గార్డ్, జడ్జ్, బిల్డర్ అవ్వడం, దానికి బదులుగా రివార్డ్స్ సంపాదించడం. ఎంఎస్టీ బ్లాక్ చైన్లో యాజ్ ఎ వ్యాలిడేటర్గా ఏమేం బెనిఫిట్స్ పొందుతాం? రివార్డ్ ఇన్సెంటివ్స్, అంటే వ్యాలిడేటర్కి క్రిప్టో కరెన్సీ లేదా టోకెన్స్ లభిస్తాయి. ప్రతిసారి వారు ట్రాన్సాక్షన్స్ వ్యాలిడేట్ చేసి కొత్త బ్లాక్స్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళకి రివార్డ్గా ఈ టోకెన్స్ లభిస్తాయి, దట్ ఈజ్ ఎంఎస్టిసి కాయిన్స్. రెండవది యాక్టివ్ నెట్వర్క్ పార్టిసిపేషన్. బ్లాక్ చైన్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ అండ్ డీసెంట్రలైజేషన్ స్ట్రాంగ్ చేయడంలో మీ కంట్రిబ్యూషన్ ఉంటుంది. మీరు నెట్వర్క్ యొక్క కోర్ పార్ట్ అవుతారండి. ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ విషయానికి వస్తే వ్యాలిడేటర్స్ మెలీషియస్ యాక్టివిటీస్ లైక్ డబుల్ స్పెండింగ్, అంటే ఒకే ట్రాన్సాక్షన్స్కి డబుల్ టైం చేసే వాటిని కంట్రోల్ చేయడం మరియు బ్లాక్ చైన్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడంలో బాధ్యత వహిస్తారు. ఇంప్రూవ్డ్ స్కేలబిలిటీ, మీ సహాయం వల్ల అంటే వ్యాలిడేటర్ సహాయం వల్ల ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా ప్రాసెస్ అవుతాయి, నెట్వర్క్ స్కేలబిలిటీ పెరుగుతుంది మరియు ట్రాన్సాక్షన్స్ టైం తగ్గుతుంది. సింపుల్ వర్డ్స్లో వ్యాలిడేటర్ అవ్వడం అంటే రివార్డ్స్ ప్లస్ నెట్వర్క్లో కోర్ రోల్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటెక్టర్ ప్లస్ ఫాస్టర్ నెట్వర్క్ ప్రాసెసింగ్. గవర్నెన్స్ అండ్ ఓటింగ్ రైట్స్ విషయానికి వస్తే కొన్ని నెట్వర్క్స్లో మీరు గవర్నెన్స్ మరియు ఓటింగ్ ప్రివిలేజెస్ను పొందుతారు. దీని ద్వారా మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్లో యాక్టివ్లీ పార్ట్ అవ్వచ్చు. పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్డ్ వాల్యూ, నెట్వర్క్ గ్రో అవ్వడం మరియు అడాప్షన్ పెరగడం వల్ల మీ హోల్డింగ్స్ వాల్యూ కూడా పెరగచ్చు, అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఉంటుంది. డైవర్సిఫైడ్ ఇన్కమ్ స్ట్రీమ్స్, వ్యాలిడేటర్ అవ్వడం ద్వారా మీరు ఒక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ పొందుతారు. ఇది ఒకే ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడకుండా ఉంటుంది. డ్రైవింగ్ ఇన్నోవేషన్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లడంలో మరియు డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ ఫ్యూచర్ను షేప్ చేయడంలో మీరు అంటే వ్యాలిడేటర్స్ కీ రోల్ ప్లే చేస్తారు. సింపుల్ వర్డ్స్లో వ్యాలిడేటర్ అవ్వడం అంటే మీకు డెసిషన్ మేకింగ్లో ఛాన్స్ కలుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అవకాశాలు వస్తాయి, డైవర్సిఫైడ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది మరియు ఫ్యూచర్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో మీరు భాగస్థులవుతారు. యాక్టివ్ వ్యాలిడేటర్ ఎలా అవ్వాలి? ఎంఎస్టీ బ్లాక్ చైన్లో యాక్టివ్ వ్యాలిడేటర్ అవ్వడానికి మీరు కంప్లీట్ నోడ్ లేదా ఫ్రాక్షనల్ నోడ్ కొనాలి. ప్రతి వ్యాలిడేటర్ నోడ్ రోజు నెట్వర్క్లో ట్రాన్సాక్షన్స్ వ్యాలిడేట్ చేస్తుంది మరియు దానికోసం డైలీ రివార్డ్స్ పొందుతుంది. ఈ రివార్డ్స్ను మీరు మీ వ్యాలెట్ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. వ్యాలెట్ కనెక్ట్ చేయండి ఎంఎస్టీ బ్లాక్ చైన్ అఫీషియల్ వెబ్సైట్లో www.mstblockchain.com అనే వెబ్సైట్ ద్వారా మీ బ్యాక్ ఆఫీస్ని మీరు చూడొచ్చు. అలాగే మీకు డైలీ వస్తున్న రివార్డ్స్ ఏవైతే ఎంఎస్టీసీ కాయిన్స్ ఉంటాయో వాటిని చూసుకోవచ్చు, మీ టీమ్స్ని చూడొచ్చు, మీ సెల్ఫ్ ఎర్నింగ్స్ చూడొచ్చు, కమిషన్స్ చూడొచ్చు. అలాగే మీకు డైలీ వచ్చే కాయిన్స్ని విత్డ్రా చేసుకొని వ్యాలెట్కి కూడా తీసుకోవచ్చు. వ్యాలిడేటర్ అవ్వడం ద్వారా లభించే లాభాలు ఏంటి? రోజు ఎంఎస్టీ కాయిన్స్లో రివార్డ్స్ వస్తాయి మీకు, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ డీసెంట్రలైజేషన్లో కంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్లాక్ చైన్ ఈకోసిస్టంలో ట్రస్టెడ్ రోల్ కూడా ఉంటుంది,
సింపుల్ వర్డ్స్లో వ్యాలిడేటర్ అవ్వడం అంటే బ్లాక్ చైన్ ఈకోసిస్టంలో యాక్టివ్ స్టేక్ ఉండడం, సెక్యూర్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో రోల్ ప్లే చేయడం, మరియు కన్సిస్టెంట్ రివార్డ్స్ ద్వారా స్టేబుల్ ఇన్కమ్ పొందడం. వాలిడేటర్ నోడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎలా జరుగుతుంది ఎంఎస్టీ బ్లాక్ చైన్లో. వాలిడేటర్ నోడ్స్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క బ్యాక్ బోన్. వాలిడేటర్ నోడ్స్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ యొక్క బ్లాక్ బోన్ అండి. ఇవి నెట్వర్క్ వాలిడేట్ చేస్తాయి, సెక్యూర్గా ఉంచుతాయి మరియు డీసెంట్రలైజేషన్ను స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాయి. కంప్లీట్ నోడ్స్ అంటే ఇక్కడ ఫుల్ ఓనర్షిప్ నోడ్స్ అండి. ఇవి కంప్లీట్ బ్లాక్ వాలిడేషన్ హ్యాండిల్ చేస్తాయి. ఫ్రాక్షనల్ నోడ్స్ అంటే చిన్న భాగాలుగా కొనుగోలు చేసుకునే నోడ్స్. ఎక్కువ మంది యూజర్స్ వాలిడేటర్ ఈకోసిస్టంలో జాయిన్ అవ్వడానికి వీలవుతుంది. జెనిసిస్ నోడ్స్ ప్రారంభ ఫేజ్లో ఇష్యూ అయిన హై రివార్డ్ నోడ్స్. ఉదాహరణకి 200 ఎంఎస్టీసీ పెర్ బ్లాక్ వాలిడేషన్ స్టార్టింగ్లో అవుతుంది. కొన్ని వ్యాలిడేటర్ నోడ్స్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ .com ద్వారా మెయింటైన్ చేయబడతాయి, కొన్ని కమ్యూనిటీ యూజర్స్ ద్వారా ఉన్నాయి. కానీ అన్ని నోడ్స్ ఎంఎస్టీ ట్రాన్స్పరెన్సీ అండ్ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్లో ఆపరేట్ అవుతాయి. అసలు ఈ డిస్ట్రిబ్యూటర్స్ వై దిస్ డిస్ట్రిబ్యూషన్ మ్యాటర్స్. ఇన్క్లూజివిటీ, ఫ్రాక్షనల్ ఓనర్షిప్ వల్ల ఎక్కువ మంది వ్యాలిడేటర్స్ అవ్వచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్గా కావాలంటే ఒక నోడ్ మీరు బై చేయొచ్చు, కానీ ఒక నోడ్ బై చేయాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ నోడ్నే ఫ్రాక్షనల్ నోడ్స్గా డివైడ్ చేసి వాటిని మనందరికీ కొనుక్కునే వీలుగా కల్పిస్తున్నారు ఇక్కడ. సో ఈ ఫ్రాక్షనల్ నోడ్స్ వల్ల ఎక్కువ మంది వ్యాలిడేటర్స్ అవ్వచ్చు. స్కేలబిలిటీ అంటే ఎక్కువ నోడ్స్ అంటే ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. సెక్యూరిటీ, డిస్ట్రిబ్యూటర్ వ్యాలిడేషన్ అంటే మ్యానిపులేషన్ రిస్క్ తగ్గుతుంది. రివార్డ్స్, ప్రతి నోడ్కు డైలీ ఎంఎస్టీ రివార్డ్స్ లభిస్తాయి, వీటిని వ్యాలెట్ నుండి విత్డ్రా చేయవచ్చు. వాలిడేటర్ నోడ్ డిస్ట్రిబ్యూషన్ ఎంఎస్టీ నెట్వర్క్ను సెక్యూర్, స్కేలబుల్ మరియు ఇన్క్లూజివ్గా మెయింటైన్ చేస్తుంది. సో ఇది మీరు జాగ్రత్తగా ఈ స్లైడ్ కానీ చూస్తే మీకు టోటల్ ఆపర్చునిటీ ఈ నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుందండి. ఇక్కడ టోటల్లీ 42 నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ 42 నోడ్స్ని కూడా 6 లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ 6 లెవెల్స్ ఏంటి? ఫస్ట్ లెవెల్ పేరు జెనసిస్. దీంట్లో 7 నోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క నోడ్ వాల్యూ 7 crores. దీనిని 7 crores పెట్టి కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు ఒక నోడ్ని డైరెక్ట్గా, లేదా ఒక్కొక్క నోడ్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేయడం జరిగింది. మీరు ఫ్రాక్షన్స్ రూపంలో కూడా కొనొచ్చు అన్నమాట. రెండవది అల్కమీ. దీంట్లో కూడా 7 నోడ్స్ ఉంటాయి. దీని వాల్యూ వచ్చేసరికి ఒక్కొక్క నోడ్ది 14 crores. దీనిని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేయడం జరిగింది. థర్డ్ లెవెల్లో నెక్సెస్. దీనిలో కూడా 7 నోడ్లు ఉంటాయి. ఒక్కొక్క నోడ్ వాల్యూ 21 crores. దీన్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేయడం జరిగింది ఈచ్ నోడ్ని. నెక్స్ట్ ఫోర్త్ది వెర్టెక్స్. దీంట్లో కూడా 7 నోడ్స్ ఉంటాయి. ఈచ్ నోడ్ వాల్యూ 28 crores. దీనిని కూడా 70,000 ఫ్రాక్షన్ చేయడం జరిగింది. నిర్వాణ, ఫిఫ్త్ నోడ్. ఈ లెవెల్లో కూడా 7 నోడ్స్ ఉంటాయండి. ఈచ్ నోడ్ వాల్యూ 35 crores. దీనిని కూడా ఒక్కొక్క నోడ్ని 70,000 ఫ్రాక్షన్స్ చేయడం జరిగింది. అండ్ సిక్స్త్ లెవెల్ స్టాసిస్. దీంట్లో కూడా 7 నోడ్స్ ఉంటాయి. ఈచ్ నోడ్ వాల్యూ 70 crores. అంటే దీన్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేశారండి. ఇక్కడ ప్రతి నోడ్ కూడా ఒక్కొక్క లెవెల్లోని ఉన్న ప్రతి నోడ్ కూడా ఒక కన్సిస్టెంట్ వాల్యూ కలిగి ఉంటుంది. అంటే ఒక నోడ్ మీరు ఫస్ట్ లెవెల్లో కొనాలంటే 7 కోట్లు, రెండో లెవెల్లో కొనాలంటే 14 కోట్లు, మూడో లెవెల్లో కొనాలంటే 21, అదే 6వ లెవెల్లో కొనాలంటే 70 కోట్లు. సో ఇలా 7 crores, 14 crores, 21 crores పెట్టడం ప్రతి ఒక్కరి వల్ల అవ్వదు. అందుకే కంపెనీ ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఏం చేసిందంటే ప్రతి నోడ్ని కూడా 70,000 ఫ్రాక్షన్స్ చేసిందండి. అంటే ఇక్కడ టోటల్ 42 నోడ్స్ ఉంటాయి. 42 నోడ్స్ని కూడా
ఫస్ట్ ఆ 42 నోట్స్లో ఫస్ట్ 3 నోట్స్ కంపెనీ ఓన్ ఆపరేటెడ్, రిమైనింగ్ 39 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈచ్ నోడ్ 70,000 ఫ్రాక్షన్స్ చెప్పున డివైడ్ చేసి అవన్నీ కమ్యూనిటీ బై చేసుకునే విధంగా ఆన్లైన్లో తీసుకొచ్చారు. సో మనందరం కూడా మనకి నచ్చిన ఫ్రాక్షన్స్ ఒకటి మినిమం, మ్యాక్సిమం ఎన్నైనా మనం కొనుక్కోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ కూడా మనం బై చేయొచ్చు. కానీ ప్రతి ఫ్రాక్షన్ మీరు బై చేసేటప్పుడు ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లెవెల్లో బై చేస్తే 7 crore 70,000 ఫ్రాక్షన్ చేశారు కాబట్టి ఒక్కొక్కటి ₹1,000 పడింది నవంబర్లో ఇది లాంచ్ అయినప్పుడు. అలాగే దీనికి 18% జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ₹1180తో ఇది స్టార్ట్ అయింది నవంబర్ 2024లో. అదే ఈరోజు రోజుకి అంటే ప్రతి ఫ్రాక్షన్ కొన్న తర్వాత 0.000048 పైసా ఇంక్రీజ్ అవుతుందండి ఈచ్ ఫ్రాక్షన్కి కూడా. ఆ మెకానిజం, ఆ అల్గోరిథం వల్ల ఈరోజు ఒక ఫ్రాక్షన్ మీరు బై చేయాలి అంటే ₹1,640 అవుతుంది. ₹1,100 ₹1,180 నుండి ₹1,640 వచ్చింది ఒక 10 మంత్స్ కూడా కంప్లీట్ కాకుండానే. ఇది నెక్స్ట్ మంత్ వెళ్ళేసరికి 2000 అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్కి 2500, 3000 అవుతుంది. ఇలా పెరుగుతూ 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 ఈరోజు మీరు ఏదైతే ఫ్రాక్షన్ కొనడానికి ఆలోచిస్తున్నారో ఇదే ఫ్రాక్షన్ ఏ 70,000కి ఒకటి కొనాల్సి వస్తుందండి ఎప్పుడు 42వ నోడ్ యాక్సెస్కి వచ్చినప్పుడు. కాబట్టి ఎవరైనా సరే నోట్స్ బై చేసుకోవాలంటే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా, ఎన్ని కుదిరితే అన్ని, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కొనుక్కొని మీకు వీలైనన్ని నోట్స్ బై చేసుకోవడమే కాకుండా వీలైన కాయిన్స్ని కూడా కలెక్ట్ చేసి ఉంచుకోండి. ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఈచ్ ఫ్రాక్షన్ బై చేసిన వెంటనే మీకు 0.000048 పైసా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫార్ములా, ఈ మెకానిజం, ఈ అల్గోరిథం వలన మీకు ఏదైతే ₹1180 నుండి స్టార్ట్ అయిందో అది ఈరోజు ₹1640 దగ్గర ఉంది. రేపు 1645 అవ్వచ్చు, అదే ఈ మంత్ ఎండింగ్కి 2000 కూడా అవ్వచ్చు. సో మీరు అందరూ కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకొని తొందరగా యాక్షన్ తీసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీని మీరు పొందుతున్నారు. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా తెలుసుకొని దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఎర్నింగ్స్ మీరు సంపాదించగలరో తెలుసుకొని వెంటనే స్టార్ట్ చేయండి. ఇక్కడ వాలిడేటర్ నోడ్ స్ట్రక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే ఇప్పుడు నేను ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క నోడ్ స్ట్రక్చర్ గురించి చెప్పబోతున్నాను. ఇది నెట్వర్క్ సెక్యూరిటీ మరియు ట్రాన్స్పరెన్సీ యొక్క బ్యాక్బోన్. ఇక్కడ 3 వాలిడేటర్ నోడ్స్, అంటే ఒక బ్లాక్ చైన్ క్రియేట్ చేయడం గొప్ప కాదు, ఆ బ్లాక్ చైన్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా నోడ్స్ అనేవి వర్కింగ్లో ఉండాలి. వితౌట్ నోడ్స్ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ అవ్వవు, అలాగే బ్లాక్స్ క్రియేట్ అవ్వవు. కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ 3 నోడ్స్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్తోని బై చేసి ఆపరేట్ చేయడం మొదలెట్టింది. తర్వాత 4th నోడ్ నుండి కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు? నవంబర్ 6, 2024న. ఆ రోజు ఒక ఫ్రాక్షన్ వాల్యూ ₹1,180తో స్టార్ట్ అయింది. సో ఆ రోజు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఇప్పటికీ కొన్ని లక్షల్లో కొంతమంది సంపాదించారు ఏంటి కాయిన్స్, కొంతమంది వేలల్లో సంపాదించారు. అలాగే మీకు కూడా ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, మీకు వీలైనన్ని మీరు కూడా బై చేసుకొని ఉంచుకోండి. ఇది ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది ఖచ్చితంగా ఎంఎస్టి బ్లాక్ చైన్ అనేది లాంగ్ టర్మ్ మీ ఫ్యూచర్ని రీషేప్ చేసే ఒక అద్భుతమైన అవకాశం. దీంట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, ఎవరు నోడ్ ఫ్రాక్షన్స్ బై చేసుకున్నా, ఈరోజు బై చేశాను నాకు రేపు అమౌంట్ వచ్చేస్తుంది అంటే నో. ఇది లిస్టింగ్ అవ్వగానే ఎలాగో వస్తుంది, కానీ ఇది నా ఫ్యూచర్ కోసం ఒక 1 year 2 years కోసం నా కాయిన్స్ అన్ని నేను స్టేక్ చేసుకుంటా, హోల్డ్ చేసుకుంటా, దాని తర్వాత పెరిగిన రేటుకి అమ్ముకొని నేను లక్షలు సంపాదిస్తా అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా సెక్యూర్ అండ్ ట్యాంపర్ ప్రూఫ్, అనాథరైజ్డ్ చేంజెస్ ఉండవు, ఇన్క్లూజివ్ అండ్
సారీ, ఇన్క్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ, ప్రతి ఒక్కరూ భాగం కావచ్చు. స్కేలబుల్ అండ్ ట్రాన్స్పరెంట్, ఫ్యూచర్ గ్రోత్కి రెడీ, అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇలా ఎంఎస్టి బ్లాక్ చైన్ టెక్నికల్గా స్ట్రాంగ్ మరియు సోషల్లీ ఇన్క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ నోడ్స్ మోడల్ నెట్వర్క్ను సెక్యూర్, ఇన్క్లూజివ్ మరియు స్కేలబుల్గా మెయింటైన్ చేస్తుంది. బ్లాక్ చైన్స్ నేటివ్ కాయిన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఎంఎస్టిసి, ఈ ఒక ప్రతి బ్లాక్ చైన్కి కూడా తన నేటివ్ కరెన్సీ అనేది ఉంటుందండి. ఎలాగైతే ప్రపంచంలోని దేశాలు ఉంటాయో ప్రతి దేశానికి ఆ దేశం యొక్క నేటివ్ కరెన్సీ ఉంటుందో, మన ఇండియాకి ఇండియన్ రూపీస్, మన యుఎస్కి అంటే అమెరికాకి యుఎస్ డాలర్స్ ఎలాగో, అలాగే ప్రతి బ్లాక్ చైన్ కూడా ఆ బ్లాక్ చైన్ నేటివ్ కరెన్సీ అనేది ఉంటుందండి. మన ఎంఎస్టి బ్లాక్ చైన్ నేటివ్ కరెన్సీ ఎంఎస్టిసి, అంటే మైక్ ఎంఎస్టి కాయిన్ అన్నమాట. సి అంటే దీని తాలూకా టోటల్ సప్లై మొత్తం దీంట్లో ఉండే కాయిన్స్ విషయానికి వస్తే 8.4 బిలియన్స్. ఇవన్నీ ఎలా మైనింగ్ అవుతాయి అంటే మింటింగ్ అవుతాయి అంటే, ఈ కాయిన్స్ ఇప్పుడు ఏదైతే మీకు 8.41 బిలియన్స్ చెప్పానో ఇవన్నీ ఎలా బయటకు వస్తాయి అంటే, ఇక్కడ బ్లాక్ చైన్ రన్నింగ్ని బట్టి ఉంటుందండి ఈ క్యాలిక్యులేషన్. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఈ టేబుల్ కానీ మీకు అర్థమైతే ఈ టోటల్ ఆపర్చునిటీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎవ్రీ 3 సెకండ్స్కి బ్లాక్ చైన్లోని ఒక బ్లాక్ క్రియేట్ అవుతుందండి. ఒక బ్లాక్ క్రియేట్ అవ్వడం అంటే దాంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ బ్లాక్లో సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక బ్లాక్ క్రియేట్ అవుతుందో ఆ బ్లాక్ క్రియేట్ చేసి బ్లాక్ యాడ్ చేసినందుకు వ్యాలిడేటర్స్కి 200 ఎంఎస్టిసి రివార్డ్ రూపంలో బయటకు వస్తాయి. ఆ విధంగా ఒక బ్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది 200 ఎంఎస్టిసి. తర్వాత ఒక 3 సెకండ్లకి ఒక బ్లాక్ క్రియేట్ అయితే 200 ఎంఎస్టిసిలు వచ్చాయి. అదే ఒక నిమిషానికి ఎన్ని బ్లాకులు క్రియేట్ అవుతాయి? 20. అంటే 20 బ్లాకులకి 200 ఎంఎస్టిసి చొప్పున 4000 ఎంఎస్టిసి వస్తాయండి బయటికి. తర్వాత అదే గంటకి 1200 బ్లాకులు క్రియేట్ అయితే 1200 ఇంటూ 200 ఎంఎస్టిసి అంటే ఈ 2,40,000 ఎంఎస్టిసి టోటల్గా మింట్ అయ్యి బయటకు వస్తాయి. తర్వాత ఒక రోజుకి అంటే 24 అవర్స్కి వచ్చేసరికి 28,800 బ్లాకులు క్రియేట్ అయితే దానికి గాను 57,60,000 ఎంఎస్టిసి వస్తాయండి రోజుకి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 57,60,000 ఎంఎస్టిసి ఒక రోజుకి వస్తాయి. ఈ 57,60,000 ఎంఎస్టిసిఏ ఎంతమంది అయితే ఇప్పటి వరకు ఫ్రాక్షన్స్ బై చేశారో, ఎన్ని నోట్స్ అయితే కంప్లీట్ అయ్యాయో వాళ్ళందరికీ వాళ్ళు కొనుక్కున్న రేషియో ప్రకారం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఈ కాయిన్స్. సో 24 అవర్స్కి 57,60,000 వస్తే ఒక నెలకి 17,28,00,000 కాయిన్లు వస్తాయండి. ఒక సంవత్సరానికి 210,24,24,00,000 కాయిన్లు వస్తే 2 సంవత్సరాలకి 420,48,48,00,000 కాయిన్స్ మింట్ అయ్యి వస్తాయి. ఇక్కడ నేను 2 సంవత్సరాలకే ఎందుకు ఇచ్చాను, నేను 2 సంవత్సరాలకి ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చాను అంటే, ఎవ్రీ 2 ఇయర్స్కి హ్యాల్వింగ్ అనేది జరుగుతుందండి ఇక్కడ. అసలు హ్యాల్వింగ్ అంటే ఏంటి? హ్యాల్వింగ్ అంటే ఇప్పుడు ఏదైతే ఒక 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే 200 ఎంఎస్టిసి వస్తున్నాయో అది హ్యాల్వింగ్ అయిన ప్రతిసారి 50% రెడ్యూస్ అయిపోతాయండి. అంటే 200 వచ్చే చోట 50% అంటే 100 మాత్రమే వస్తాయి. ఎప్పుడు? ఆఫ్టర్ 2 ఇయర్స్. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మీకు ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంఎస్టిసి మైనింగ్ ఏ విధంగా జరుగుతుందో. ఫస్ట్ ఇయర్ అంటే 24 to 25 57,60,000 కాయిన్స్ రోజుకి వస్తే 1,05,12,000 బ్లాకులు క్రియేట్ అవుతాయి ఒక సంవత్సరానికి. దానికి గాను రివార్డ్ రూపంలో 210,24,24,00,000 ఎంఎస్టిసి బయటకు వచ్చేస్తాయి. రెండో సంవత్సరం అంటే 2025 నుండి 2026 వరకు సేమ్ 57,60,000 కాయిన్లు రోజుకి వస్తాయి. అంటే
టోటల్ 2 ఇయర్స్కి క్యుములేటివ్ కలుపుకుంటే 2,10,24,000 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. దానికి గాను 420,48,00,000 ఎంఎస్టీసీ బయటకు వస్తాయండి. అంటే ఫస్ట్ 2 ఇయర్స్లోనే మన టోటల్ సప్లై ఎంత 840 అదే 8.4 బిలియన్స్ ఏదైతే ఉందో దాంట్లో 50% ఫస్ట్ 2 ఇయర్స్లోనే వచ్చేస్తాయి. రిమైనింగ్ 50% ఏవైతే ఉన్నాయో 420 crores 48 lakhs కాయిన్స్ అవి బయటకి రావడానికి పట్టే సమయం 18 years అండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్లోని పెర్ డే 57,60,000 కాయిన్స్ వచ్చాయి. ఎందుకు? బ్లాక్ రివార్డ్ 200 కాయిన్లు ఉన్నందుకు. థర్డ్ ఇయర్లో అంటే సెకండ్ ఇయర్ ఎండ్లో హ్యాల్వింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే హ్యాల్వింగ్ జరిగిందో ఆ నెక్స్ట్ డే నుండి మీకు 57,60,000 డివైడెడ్ బై 2 అంటే 50% అయిపోద్ది కదా, అది 28,80,000 అయిపోతాయి. దీనివల్ల మీకు రివార్డ్ అనేది తగ్గిపోయిందిగా, ఆటోమేటికల్లీ మింటింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 105 crores 12 lakhs కాయిన్స్ వస్తాయి. ఫోర్త్ ఇయర్కి అయ్యేసరికి 210 crores 24 lakhs బయటకు వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ఇయర్ ఎండింగ్లోని హ్యాల్వింగ్ జరుగుతుంది. ఫిఫ్త్ ఇయర్ స్టార్టింగ్లో ఏం జరుగుతుందండి, మళ్ళీ ఆ 28,80,000 ఏవైతే డైలీ వచ్చావో అవి 14,40,000కి వచ్చేస్తాయి. ఈ విధంగా రెడ్యూస్ అవుతూ 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 టోటల్ 20 ఇయర్స్ అంటే అప్ టు 2044 వరకు కూడా మనకి ఈ మైనింగ్ ద్వారా ఈ 8.41 బిలియన్స్ కాయిన్స్ బయటకు వస్తాయి. అందుకే దీంట్లో ఎవరైతే వ్యాలిడేటర్గా ఆపర్చునిటీ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూస్లీ ఎంఎస్టిసి కాయిన్లు వస్తాయి. ఈ కాయిన్ ఎప్పుడు లిస్ట్ చేసినా సరే స్టార్టింగ్ లిస్టింగ్ ప్రైస్ ₹1.66. అది మేబీ ఈ ఇయర్ ఎండింగ్లో కావచ్చు లేదా ఫస్ట్ క్వార్టర్లో కావచ్చు, బట్ అవుతుంది. అది అవ్వగానే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ మీరు సేల్ చేశారనుకోండి, అది మీ ఇష్టం, బట్ మీరు చాలా కోల్పోతారు. ఎప్పుడైనా సరే లిస్టింగ్ అవ్వగానే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సెల్ చేయొద్దు. ఎందుకంటే అది డెఫినెట్లీ పెరుగుతుంది. దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ను ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే దీంట్లో డిప్లాయ్ అవుతాయో ఆ ప్రాజెక్ట్ ట్రాన్సాక్షన్స్ బట్టి, అలాగే దీంట్లో వచ్చే స్టేబుల్ కాయిన్ ఎంయుఎస్డి కూడా లిస్టింగ్ చేయడం అవుతుంది. ఆ స్టేబుల్ కాయిన్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి కూడా ఈ ఎంఎస్టిసి ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే మన బ్లాక్ చైన్ నేటివ్ కరెన్సీ ఎంఎస్టిసి, ఈ ఎంఎస్టిసిఏ ట్రాన్సాక్షన్ ఫీజుకి యూజ్ చేయడం జరుగుతుంది బ్లాక్ చైన్లో. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రైస్ పెరుగుతుంది. ఎలాగైతే ఈరోజు బిఎన్బి ప్రైస్ పెరిగింది, $800 పైన ఉంది. అలాగా ప్రతి బ్లాక్ చైన్ కనుక నేటివ్ కరెన్సీ ఎలాగైతే పెరుగుతుందో దాని ట్రాన్సాక్షన్స్ బట్టి మన ఎంఎస్టిసి బ్లాక్ చైన్ యొక్క నేటివ్ కరెన్సీ ఎంఎస్టిసి కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి మీరు ఎన్ని వీలైతే అన్ని కాయిన్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతారు. నోడ్ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇక్కడ మీకు డైలీ రివార్డ్స్ వస్తున్నాయి కదా, ఆ రివార్డ్స్ స్టార్టింగ్లో ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఎందుకు తగ్గాయి అని చాలామందికి డౌట్. ఈ టేబుల్ మీరు సేవ్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా జాగ్రత్తగా వినండి, మీకు టోటల్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ మనకి టోటల్ 42 నోడ్స్ ఉంటే దాంట్లో ఫోర్త్ నోడ్ నుండి కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఫోర్త్ నోడ్ ఎన్ని ఫ్రాక్షన్స్ చేశారండి? 70,000 ఫ్రాక్షన్స్. 70,000 ఫ్రాక్షన్స్ అంటే 4 ఇంటూ 70,000 అంటే 2,80,000 ఫ్రాక్షన్స్. నాలుగో నోడు 70,000 ఫ్రాక్షన్ చేశారు కాబట్టి మొత్తం 1 2 3 4 కలిపి 4 ఏళ్ళు 2,80,000 ఫ్రాక్షన్స్ అయ్యాయి. సో డైలీ వచ్చే మైనింగ్ ద్వారా వచ్చేవి ఎన్ని కాయిన్స్? 57,60,000. అంటే ఈ 57,60,000 కాయిన్ని 2,80,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. 2,80,000 మందికి కాదు, ఫ్రాక్షన్స్కి. సో ఒక్కొక్క ఫ్రాక్షన్స్కి అప్పుడు ఎన్ని వస్తాయి? ఒక ఫ్రాక్షన్ కొన్న వాళ్ళకి 20.57 కాయిన్స్ అనేవి డైలీ వచ్చేవి. ఎప్పుడు? నవంబర్ 2024లో స్టార్ట్ అయినప్పుడు. అది ఎప్పుడు వరకు వచ్చాయి?
ఫోర్త్ నోడ్ కంప్లీట్ కానంత వరకు. ఎప్పుడైతే ఫోర్త్ నోడ్ కంప్లీట్ అయిందో ఫిఫ్త్ నోడ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫిఫ్త్ నోడ్ స్టార్ట్ అయిందంటే 5 × 70,000 అంటే 3,50,000 ఫ్రాక్షన్స్ అయిపోతాయి. అప్పుడు డైలీ వచ్చేది మారదుగా, 57,60,000 ఉంటాయి. సో ఈ 57,60,000 /3,50,000 చేస్తే 16.4 కాయిన్స్ రావడం అనేవి మొదలయ్యాయి. అంటే మీకు ఫోర్త్ నోడ్కి ఫిఫ్త్ నోడ్కి 4 కాయిన్స్ అనేవి తగ్గిపోయాయి. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ నోడ్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో అది సిక్స్త్ నోడ్ అండి. నేను ఈరోజు మీటింగ్ చెప్తున్నా. ఈరోజు డేట్ ఎంత? September 12th 2025. ఈరోజు దీని వాల్యూ సారీ సిక్స్త్ నోడ్ రన్ అవుతుంది. సో 6 × 70,000 ఫ్రాక్షన్స్ అంటే 4,20,000 ఫ్రాక్షన్స్కి ఈ 57,60,000 కాయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక రోజుకి 13.71 కాయిన్స్ వస్తున్నాయి. ఈ సిక్స్త్ నోడ్ కూడా మేబీ ఇదే నెలలో కంప్లీట్ అయిపోవచ్చు. ఆటోమేటికల్లీ సెవెంత్ నోడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు 7 × 70,000 4,90,000. ఇన్ని ఫ్రాక్షన్స్కి ఈ 57,60,000 కాయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 11.75 కాయిన్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మీరు ఎంత ఎర్లీగా ఎంత తక్కువలో అయితే అంత తక్కువకి కొనుక్కోవాలి, ఎన్ని వీలైతే అన్ని కొనుక్కోవాలి. అప్పుడు మీకు తక్కువకి వచ్చినట్లు ఉంటుంది, ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా 8, 9, 10, 11, 12, 13, 14 ఈ నోట్స్ అయిపోతే అలాగా మీకు 2 ఇయర్స్ అయిపోతాయండి. 14 నోట్స్ అయ్యేసరికి మీకు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే అప్పటికి వచ్చేది 5.87. ఎప్పుడైతే 14 నోడ్కి వెళ్తారో మీకు 5.87 కాయిన్స్ రావడం అనేది మొదలవుతాయి. అంటే తర్వాత 42 అంటే లాస్ట్ నోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఫ్రాక్షన్స్లోకి వెళ్ళిపోతాయండి. డైలీ వచ్చే రివార్డ్స్ 0.003825 కాయిన్స్ పెర్ డే మనకు వచ్చే రివార్డ్. ఈ విధంగా ఇవి తగ్గుతూ పోతాయి. ఎందుకు? దీని తాలూకా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, యూజ్ కేసెస్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల మనకు రివార్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు ₹1.66 మేబీ ఆ 42 నోడ్ వచ్చేసరికి అది ₹1,160 ఉండొచ్చు, ₹11,060 కూడా ఉండొచ్చు. అందుకే ఆ రోజు వచ్చేది మనకి రివార్డ్ తక్కువైనా దీనికన్నా ఎక్కువే ఉంటుంది మనం సంపాదించేది. సో ఈ నేటివ్ కాయిన్ ఎంఎస్టిసి గురించి ఇవన్నీ చెప్పా. ఈ ఎంఎస్టిసి వల్ల అసలు మనకి యూజెస్ ఏంటి? ఈ కాయిన్స్ ఎన్ని రకాల యూజెస్ ఉంటాయంటే, ట్రాన్సాక్షన్ ఫీజు పే చేయడానికి వీటినే వాడతారండి. ఎంఎస్టిసి కాయిన్నే మన బ్లాక్ చైన్లో వాడాలి. ఎవరైనా ఏ కొత్త ప్రాజెక్ట్ దీంట్లో డిప్లాయ్ చేసినా వాళ్ళు వాడాల్సింది ఖచ్చితంగా ఎంఎస్టిసి, ఎవరైనా సరే. సో బ్లాక్ చైన్లో ప్రతి ట్రాన్సాక్షన్ వ్యాలిడేట్ చేయడానికి ఫీజు ఉంటుంది. ఈ ఫీజు నేటివ్ కాయిన్తో పే చేయబడుతుంది. వాలిడేటర్స్కి ఇన్సెంటివ్గా ఈ కాయిన్స్ లభిస్తాయి అండ్ నెట్వర్క్ స్మూత్గా నడుస్తుందండి. ఎగ్జాంపుల్ ఎంఎస్టీ కాయిన్ ఎంఎస్టీ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ ఫీజు కోసం ఉపయోగించబడుతుంది. అలాగే స్టేకింగ్, మీరు ఏదైతే డైలీ ఎర్న్ చేస్తారో దాంట్లోంచి 50% స్టేకింగ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే యాజ్ ఎ వ్యాలిడేటర్గా మీ వైపు నుండి బ్లాక్ చైన్ సెక్యూరిటీ కోసం ఖచ్చితంగా మీ కంట్రిబ్యూషన్ స్టేకింగ్ రూపంలో ఉండాలి. అప్పుడే మీరు వ్యాలిడేటర్గా పరిగణించబడతారు. అప్పుడే మీకు బ్లాక్ చైన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ గాను వచ్చే ట్రాన్సాక్షన్ ఫీజు కూడా మీకు చెల్లించబడుతుంది. సో యూజర్స్ కాయిన్స్ని స్టేక్ చేయొచ్చు, అంటే టెంపరీ లాక్ చేసి నెట్వర్క్ సెక్యూర్ చేయడానికి సహాయం చేయడం అన్నమాట. స్టేకింగ్ రివార్డ్స్ లభిస్తాయి మీకు. అండ్ బోనస్, యూజర్కి ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది. మరియు వారు కన్సెన్సస్ ప్రాసెస్లో భాగం అవుతారు. కన్సెన్సస్ ప్రాసెస్ అంటే ఈ బ్లాక్ చైన్లో ఏవైనా కొత్త ప్రోటోకాల్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ స్టేకింగ్ చేశారో వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయండి. ఆ ఓటింగ్ రైట్స్ ద్వారా ఆ ప్రోటోకాల్ మెజారిటీ ఆఫ్ పీపుల్ అగ్రీ చేస్తే ఆ ప్రోటోకాల్ యాడ్ చేయబడుతుంది. ఇన్ కేస్
మెజారిటీ ఆఫ్ పీపుల్ కానీ దాన్ని అగ్రీ చేయకపోతే ఆ ప్రోటోకాల్ యాడ్ చేయబడదన్నమాట. అలాంటి ఓటింగ్ రైట్స్ కూడా మనం పొందొచ్చు త్రూ ఈ ఎంఎస్టిసి కాయిన్ ద్వారానే. ఈ ఎంఎస్టిసి కాయిన్స్ని మనం స్టేక్ చేస్తేను మనకి ఆ ఓటింగ్ రైట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ గవర్నెన్స్. నేటివ్ కాయిన్స్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ లభిస్తాయి. ప్లాట్ఫామ్ ఫ్యూచర్ డెసిషన్స్, అప్గ్రేడ్స్ అండ్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఎంఎస్టి బ్లాక్ చైన్కి కొత్త ప్రోటోకాల్ అప్గ్రేడ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కాయిన్ హోల్డర్స్ ఓట్ చేయగలరు. సో సింపుల్గా చెప్పాలంటే నేటివ్ కాయిన్స్ ఉపయోగం ట్రాన్సాక్షన్స్ పే చేయడం, నెట్వర్క్ సెక్యూర్ చేయడం, రివార్డ్స్ పొందడం అండ్ ప్లాట్ఫామ్ డెసిషన్స్లో యాక్టివ్ పార్టిసిపేషన్. సారీ. నెక్స్ట్ మన అడ్వాన్స్డ్ యూజ్ కేసెస్ విషయానికి వస్తే ఇన్సెంటివ్స్. కాయిన్స్ని యూజర్స్ ఎంకరేజ్ చేయడానికి ఉపయోగిస్తారండి. నెట్వర్క్లో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేయడం, ట్రాన్సాక్షన్స్ వ్యాలిడేట్ చేయడం, లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం, వీటన్నిటికీ ఈ కాయిన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈకో సిస్టమ్ స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, వాలిడేటర్స్ ఎంఎస్టి కాయిన్తో రివార్డ్ పొందుతారు నెట్వర్క్ సెక్యూర్ చేసినప్పుడు. యాక్సెస్ టు సర్వీసెస్. నేటివ్ కాయిన్స్తో యూజర్కి ప్రీమియం ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ యాక్సెస్ లభిస్తాయి. ఎక్స్క్లూజివ్ యాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, అనలిటిక్స్ టూల్స్, ఫాస్టర్ ట్రాన్సాక్షన్ లేన్స్. ఎగ్జాంపుల్, కొన్ని సర్వీసెస్ ఎంఎస్టి కాయిన్ హోల్డర్స్ కోసం అన్లాక్ అవుతాయి. మైక్రో ట్రాన్సాక్షన్స్ అండ్ గవర్నెన్స్. తక్కువ ఖర్చు ట్రాన్సాక్షన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అన్నమాట. బ్లాక్ చైన్ నేటివ్ కాయిన్స్ వల్ల తక్కువ ఖర్చుతో మైక్రో ట్రాన్సాక్షన్స్ పాసిబుల్ అవుతాయి. అంటే కొత్త బిజినెస్ మోడల్స్ క్రియేట్ చేయొచ్చు, లైక్ పేపర్ యూజ్, కంటెంట్ టిప్పింగ్ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్. బోనస్గా కాయిన్ హోల్డర్స్కి ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ అండ్ ప్లాట్ఫామ్ డెసిషన్స్లో ఓట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. రివార్డ్స్ ప్రోగ్రామ్స్ అంటే లాయల్టీ అండ్ బ్రాండ్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే బిజినెసెస్ కాయిన్స్ యూజ్ చేసి లాయల్టీ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే యూజర్కి వారి ఎంగేజ్మెంట్కి రివార్డ్స్ దొరుకుతాయి. దాంతో బ్రాండ్ లాయల్టీ పెరుగుతుంది. ఎగ్జాంపుల్కి, ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఎంఎస్టి కాయిన్తో క్యాష్ బ్యాక్ లేదా ఎక్స్క్లూజివ్ డీల్స్ కూడా పొందొచ్చు. వన్ లైన్లో చెప్పాలంటే నేటివ్ కాయిన్స్ కేవలం ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే కాదు, ఇవి బ్లాక్ చైన్ ఈకో సిస్టమ్ను ఆపరేట్, గ్రో అండ్ కనెక్ట్ చేయడానికి టూల్లా ఉపయోగపడతాయి. సో ఇది టోటల్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, సబ్ ఫ్రాంచైజీస్ ఆపర్చునిటీ అనే 3 ఉన్నాయండి. ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసి కనీసం ఒక ఫ్రాక్షన్ బై చేసుకుంటారో వాళ్ళు యాక్టివ్ వ్యాలిడేటర్గా పరిగణించబడతారు. అలాగే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసి వ్యాలెట్కి ఎంఎస్టి బ్లాక్ చైన్ యాడ్ చేసి ఆ ఎంఎస్టిసి కాయిన్ రిసీవ్ అడ్రస్ని వ్యాలెట్కి కనెక్ట్ చేస్తారో వాళ్ళకి 50 ఎంఎస్టిసి ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ డ్రాప్ రూపంలో వస్తున్నాయి. అలాగే ఎవరైతే 50 ఎంఎస్టిసి పొందారో వాళ్ళు టీమ్ చేస్తే, అంటే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళకి 50 ఎంఎస్టిసి ఎయిర్ డ్రాప్ కింద వస్తాయి. ప్లస్ మీకు 12.5 అంటే ఆ 50లోని 25% మీకు రివార్డ్ రూపం అంటే ఎయిర్ డ్రాప్ రూపంలో మళ్ళీ యాడ్ అవుతాయి. ఈ విధంగా కూడా మీకు కావలసిన ఎంఎస్టిసి కాయిన్స్ని సంపాదించవచ్చు. కేవలం డైరెక్ట్ మెంబర్స్ నుండి మాత్రమే ఈ 25% అనేవి మీకు కాయిన్స్ వస్తాయి. దట్ ఈస్ 12.5 ఎంఎస్టిసి కాయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మందిని చేశారనుకోండి, 125 కాయిన్లు వస్తాయి. 100 మందిని చేస్తే 1250 కాయిన్స్ వస్తాయి. ఆ విధంగా మీరు అలా కూడా ఎర్న్ చేయొచ్చు. మీరు ఒక ఫ్రాక్షన్ కొనుక్కుంటే ఇప్పుడు ప్రస్తుతం రోజుకి 13.75 కాయిన్స్, దాంట్లో సగం మీకు సగం స్టేకింగ్కి వెళ్ళిపోతాయి. అదే 10 కొనుక్కుంటే 135 వస్తాయి, దాంట్లో సగం అంటే 67 మీకు ఉంటాయి డైలీ. 100 కొనుక్కుంటే 670 వస్తాయి రోజుకి. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రాక్షన్స్ కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, మల్టిపుల్ టైమ్స్.
డైరెక్ట్లీ మీరు మీ ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా పే చేయొచ్చు. మీరు పే చేసి మీ ఫ్రాక్షన్స్ యాడ్ అవ్వగానే మీ వ్యాలెట్కి ఇమ్మీడియట్లీ మీకు జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా మీరు పే చేసినందుకు మీ ఈమెయిల్ అడ్రస్కి వచ్చేస్తుంది. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఆధార్, పాన్ లింక్ అయి ఉండాలి. మీరు ఏదైతే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ యాడ్ చేసి ఉంచారో, లింక్ చేసి ఉంచారో, ఆ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉండాలి. ఈ మూడు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నప్పుడు మాత్రమే మీ కేవైసీ సక్సెస్ఫుల్ అవుతుంది. మీ కేవైసీలో కేవలం మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే మీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు ఏది ఎంటర్ చేయక్కర్లేదు మాన్యువల్గా. దాన్ని ఒకసారి వెరిఫై చేసుకొని మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి దాన్ని కూడా ఓటీపీతో వెరిఫై చేసేయాలి. సో ఇక్కడ అన్నీ కూడా ఆటోమేటికల్లీ జరుగుతాయి. మీరు మాన్యువల్గా ఏం చేయక్కర్ అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసేసి కంప్లీట్ కొడతారో, రిజిస్టర్ అని కొడతారో, వెంటనే మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, సబ్మిట్ కొట్టేయండి, సక్సెస్, అంతే. అక్కడికి మీకు అయిపోయింది. నెక్స్ట్ వ్యాలెట్ క్రియేట్ చేయండి. డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఏదైనా, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, సేఫ్ పాల్. బట్ నేను రికమెండ్ చేసేది సేఫ్ పాల్. సేఫ్ పాల్లో చేసుకోండి. చేసుకొని mstscan.com సైట్లోకి వెళ్ళి మీ నెట్వర్క్ని యాడ్ చేయండి. ఎంఎస్టీసీ కాయిన్ యాడ్ అవుతుంది. ఆ కాయిన్ రిసీవ్ అడ్రస్ తెచ్చి మీరు ఎక్కడైతే కేవైసీ చేశారో దానిలో వ్యాలెట్ కనెక్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్లీ 50 ఎంఎస్టీసీ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్కి వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు మీ రెఫరల్ లింక్తోని మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రాక్షన్స్ కూడా బై చేసుకోవచ్చు. మీరు మీ ఫోన్పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేసుకొని. ఇక్కడ మీరు ఎప్పుడైతే యాక్టివ్ మెంబర్ అయిపోయారో ఆ తర్వాత మీరు డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ టోటల్ టీం కలిపి 50 మందిని కానీ చేస్తే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్కటైనా బై చేసి ఉండాలి. కేవలం ఈ 50 మంది మీ డైరెక్ట్ టీమే అవ్వాల్సిన అవసరం లేదు. మీ అండర్లో అన్లిమిటెడ్ డెప్త్లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ టోటల్ టీం అయితే 50 మంది, అండ్ 50 మంది కూడా కనీసం ఒక్కొక్క ఫ్రాక్షన్ బై చేసి ఉండాలి. అప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్ ర్యాంక్ అనేది అచీవ్ అవుతారు. మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు ఈ ఎంఎస్టీ బ్లాక్ చైన్కి. డిస్ట్రిబ్యూటర్ అవ్వనందుకు గాను మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వనంత వరకు డైలీ మీ డైరెక్ట్ మెంబర్స్ ఎన్నైతే ఫ్రాక్షన్స్ బై చేస్తారో ఆ బై చేసిన వాల్యూ మీద 5% కమిషన్ మీకు ఇండియన్ రూపీస్లో మీకు వ్యాలెట్కి యాడ్ అవుతాయి. ఆ వ్యాలెట్కి యాడ్ అయిన అమౌంట్ మినిమం 500 అండ్ అబోవ్ అయినప్పుడు మీ వ్యాలెట్కి, అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటికల్లీ ఎవ్రీ మండే క్రెడిట్ అయిపోతుందండి. టీడీఎస్ కట్ అయ్యి మీరు ఇక్కడ విత్డ్రావల్ రిక్వెస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. బట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా యాడ్ చేయాలి. ఒకసారి మీకు బ్యాంక్ అమౌంట్ పడిపోయిందంటే అక్కడ నుండి కంటిన్యూస్లీ పడతా ఉంటుంది ఎవ్రీ మండే మీ వర్క్ను బట్టి. సో ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ అవనంత వరకు కేవలం డైరెక్ట్ మెంబర్స్ నుండి మాత్రమే 5% కమిషన్ వస్తుంది. లెవెల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉండదు. ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారో మీ డైరెక్ట్ ఇన్కమ్ 10% అయిపోతుంది. అంటే ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేసినా లేదా మీ అండర్లో ఆల్రెడీ ఉన్న వ్యక్తి మళ్ళీ బై చేసినా మీకు 10% కమిషన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుండి. అండ్ అన్లిమిటెడ్ డెప్త్ నుండి, అంటే సెకండ్ లెవెల్ నుండి అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎంతమంది టీం మీ కింద వాళ్ళు చేసినా ప్రతి ఒక్కరు బై చేసిన దాని మీద 5% లెవెల్ ఇన్కమ్ కూడా మీకు వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటర్కి కావాల్సిన అర్హతలు అండ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే ప్రయోజనాలు. తర్వాత సబ్ ఫ్రాంచైజీ అవ్వాలంటే మీ అండర్లో 5గురు డిస్ట్రిబ్యూటర్లు అవ్వాలి. అప్పుడు మీకు డైరెక్ట్ ఇన్కమ్ 15% అవుతుంది. లెవెల్ ఇన్కమ్ యాజ్ ఇట్ ఈస్గా 5% వచ్చేస్తూ ఉంటుంది మీకు. తర్వాత ఫ్రాంచైజీ అవ్వాలంటే మీ అండర్లో 10 మెంబర్స్ సబ్ ఫ్రాంచైజీస్ కావాలి. అప్పుడు మీకు 20% డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. టోటల్ లెవెల్స్ నుండి 5% వస్తుందండి. ఈ విధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, సబ్ ఫ్రాంచైజీ అండ్ ఫ్రాంచైజీ మోడల్ అనేది ఇక్కడ ఉంది. ఇది ఎంఎల్ఎం కాదు, ఇది డిస్ట్రిబ్యూటర్ మోడల్. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. ఓకే.
సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లు ఎంఎస్టి బ్లాక్ చైన్ కేవలం ఒక టెక్నాలజీ కాదు, ఇది ఒక విజన్. పీపుల్ను ఎంపవర్ చేస్తుంది మరియు డిజిటల్ ప్రపంచాన్ని ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా మార్చుతుంది. యాజ్ ఏ సబ్ ఫ్రాంచైజీ నా గోల్ ఏమిటంటే అందరూ దీనిలో భాగం అయ్యేలా ఈ చేంజ్ను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ అటెన్షన్.